అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గడిచిన 3 సంవత్సరాల నుంచి బాగుంది కాబట్టి మనం పంట వేసాము. ఇంకొద్దిగా బాగుంది, బాగున్న పంట వేయాలని రైతులు కోరుకుంటారు కాబట్టి వేసాము. అది ఎక్కువైంది. వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకున్నారు. వ్యాపారస్తులు దాన్ని కొనకూడదని చెప్పి బాగా తగ్గించారు. అది 6,000, 3,000, 2,000 3 రకాల క్వాలిటీలు 3 రకాలుగా పడిపోయి అసలు కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఆ రోజు ఎమ్మటే దాన్ని గ్రహించి ఎమ్మటే సాంబశివరావు గారు కానీ నేను కానీ లేకపోతే మన లోకేష్ గారు వచ్చిన రోజు కానీ ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎమ్మటే ముఖ్యమంత్రి గారు పిలిపించి మాట్లాడారు. ఫండ్ వచ్చింది, ఏం కొనుగోలు చేయాలి, ఇప్పుడు దాకా ప్రైవేట్ వ్యాపారస్తులు ఎంత కొనుగోలు చేశారు, ఇవన్నీ గడిచిన ఒక నెల రోజుల నుంచి అధికారులన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ లో తిరిగి అధ్యయనం చేసి ఏం చేయాలని చెప్పి మనం నిర్ణయించుకొని మొన్న రీసెంట్ గా జరిగిన కేబినెట్ లో 270 కోట్ల రూపాయలు ఓన్లీ పొగాకు కొనడానికి ఈ ప్రభుత్వం శాంక్షన్ చేసింది అనమాట. అదే కాకుండా ఎక్కడైతే పంట ఉందో చివరి పంట వరకు కూడా కొనుగోలు చేద్దాం, రైతులకు ఎప్పుడన్నా ఒకసారి కష్టం వచ్చినప్పుడు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పన్నారు, చేశారు. అదే విధంగా లాస్ట్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం 1,800 కోట్ల పైచీలకు రైతులకి డబ్బులు చెల్లించకుండా వడ్లకు సంబంధించి చెల్లించకుండా వెళ్ళిపోతే 1,800 కోట్ల రూపాయల పైన 111 సీట్లు తగ్గించినా కూడా ఆలోచనలో మార్పు రాకోకుండా ఏ విధంగా ఈ రోజు రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితుల్ని లేదా రౌడీజాన్ని, ఈ గంజాయి బ్యాచ్ ని, బ్లేడ్ బ్యాచ్ ని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారో సరే అందరూ గుండె చేసుకుంటే ఓటు చేస్తామో ఏ పార్టీ నాకు సంబంధం ఉంది. కానీ మీరు ఆలోచించాల్సిన సమయం అవసరం. మీరు ఒక సంఘ వ్యతిరేక శక్తులుగా గుర్తింపబడిన వ్యక్తులకి పోలీసులు కొడితే మీరు వెళ్ళి పరామర్శించేస్తారు. అంటే మీ ఇష్టం, మీరు సపోర్ట్ కూడా అనుకుని. కానీ మొన్న రైతుల కోసం మీరు వచ్చారు పరామర్శని, పొగాకు రైతుల కోసమే. ఏంటి విధానం, ఏంటి పరామర్శ? ఎవరు బాధలో ఉన్నా కూడా ప్రతి ప్రజాప్రతినిధి లేదా ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత వారిని వెళ్ళి ఏదో వాళ్ళు కొంచెం ఇది చేసి మీకు సహకారం ఉంటాం, పనులు పరామర్శిస్తాం, తప్పలేదు. మనం చేస్తాము. నువ్వు చేసేటువంటి పనుల మూలంగా రఫ్రఫాన్ని అడుగుతామో ఎవరొచ్చినా తొక్కేస్తామని దాన్ని బట్టి ఈ రోజు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, చాలా మంది ముఖ్యమంత్రులు చూశారు. రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి. ఈ రోజు కూడా ఈ విధంగా మాటల్లా ఈ రోజు పారిశ్రామికవేత్తలందరూ కూర్చోబెట్టుకుని మేము ఈ భూతాన్ని రానేయమో, ఈ మా ప్రభుత్వం వచ్చేదానికి మేము బంద్ చేస్తాము అని చెప్పారంటే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రావడానికి ఎంత భయపడుతున్నారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళు రాకపోతే మనకి అనొచ్చు, తప్పకుండా వారు ఈ రాష్ట్రంలో రావాల్సిందే. వారు ఇక్కడ చేసే కార్యక్రమాల ద్వారా మన రాష్ట్ర ఆదాయం పెరగాల్సిందే. పెరిగిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందే. ఇది ఎవరైనా వచ్చి ఏదో తెలుగుదేశం పార్టీ పెట్టుబడిదారులకు అనుకూలంగా మాట్లాడుతుందంటే అది తప్పని చెప్పేసి మనం చూస్తున్నారు. ఈ రోజు మీ ఊర్లో ఉద్యోగం చేసి 15 మంది తీసుకుంటే దాంట్లో 15 మంది ప్రైవేట్ సంస్థల్లోనో, సాఫ్ట్వేర్ సంస్థల్లోనో, లేదా ఏదైనా పరిశ్రమలో పనిచేస్తున్నట్లయితే ఆ 20 మంది కూడా ప్రభుత్వం చేసిన కారణం వచ్చారు మీరు గమనించాలని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఏ విధంగా ఒక భయాందోళనని సృష్టించడానికి, ఒక విధ్వంసకర పరిస్థితులను సృష్టించి రౌడీ ముక్కల్ని వీళ్ళందరూ కూడా రెచ్చగొట్టి సమాజంలో అశాంతి నెలకొల్పి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని విషయాన్ని అంటే బ్రాండ్ ఇమేజ్ ని ప్రభుత్వానికి ఒక మంచి పేరు జరగడానికి మాత్రమే ఏదైనా ప్రజల కోసం నువ్వు పోరాడు, నువ్వు కావాలంటే ధర్నాలు చేయి, ఇలా పొగాకు రైతుల గురించి నువ్వు చేస్తారో మా సూచనలు మేము రైతులు మాట్లాడాము,
రైతులు ఈ విధంగా కోరుతున్నారు, మీరు చేస్తారా చేయరా అని చెప్పేసి నిలదీయండి. మీరు నిలదీయాల్సిన అసెంబ్లీలో కాదు, అసెంబ్లీలో కనీసం వచ్చి ఒక్క రైతు గురించి కానీ ఒక విద్యార్థి గురించి కానీ ఒక్క నిమిషం ఈ సంవత్సర కాలంలో మాట్లాడారో మీరు ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. వచ్చారు ఒక్కసారి ఈ సంవత్సరంలో ఒక అరగంట ఉన్నారు. నేను అనుకున్నాను ఆ రోజు విద్యార్థుల పరీక్షకు సంబంధించి పేపర్ లో వార్తలు వస్తే దానికోసం ప్రభుత్వం నిర్వహిస్తానికి అల్లరి చేస్తానికి వచ్చాను అని అనుకున్నాను నేను. కానీ ఆశ్చర్యకరం, ఆ విద్యార్థుల గురించి మాట్లాడాల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.